ఇది 2 రోజుల లెక్క, ఇది ఎన్నేళ్ళకెళ్ళి నడుస్తుంది? ఇది మొత్తం లెక్క తీసి ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేసిన రోజు ఉన్నదే లెక్క పట్టింది వీడు మైనింగ్ డిపార్ట్మెంట్. మరి నిజంగా ఈ 2.5 సంవత్సరాల నుంచి రోజు ₹1 అంటే ఎన్ని వందల కోట్ల అవినీతి జరిగింది, ఎన్ని వందల కోట్లు ఈ కంపెనీకి పెనాల్టీ వేయాలి? మైనింగ్ డిపార్ట్మెంట్ పోయినాడే ఓసారి 28,50,000, ఎప్పుడు 5,000 దొరుకుతాయి, రెండోసారి 11,000 అంటే న్యాచురల్గా ₹1. ఇట్లా ఎన్నిసార్లు ఎన్ని రోజులు అక్రమ క్రషింగ్ జరిగింది అదంతా లెక్కబెట్టి వేస్తే కొన్ని వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగింది. శ్రీధర్ బాబు గారు అంటారు, పొంగిలేటి గారు ఏదో అన్నారని ఏదో ఒక పత్రికలో వస్తే దాని మీద హరీష్ రావు గారు మాట్లాడుతుండ్రు అంటాడు. ఏదో పత్రిక కాదు, మైనింగ్ మంత్రి పత్రిక వెలుగు పత్రికలోనే పొంగిలేటి గారు మాట్లాడినటువంటి స్టేట్మెంట్ వచ్చింది, దాన్నే నేను బయట పెట్టిన కదా. ఆరోపణలు చేయడం సరికాదు అంటాడు శ్రీధర్ బాబు గారు. ఆరోపణలు చేయలే, నేను పక్కా ఆధారాలతో మాట్లాడిన శ్రీధర్ బాబు గారు అంటే పాపం వాళ్ళకి ఏం అర్థం కాక గడబడ. పొన్నం ప్రభాకర్ అంటాడు, అరే ఇవాళ ఎట్లా మాట్లాడతాడు హరీష్ రావు, అసలు మైనింగ్ ఎజెండానే లేదు ఇవాళ అంటాడు. పాపం ఆయన ఒక కేబినెట్ మంత్రి, పరిశ్రమల శాఖలో భాగంగానే మైనింగ్ కూడా ఉంటుంది, మైనింగ్ కూడా ఆ రోజు ఎజెండాలో ఉన్నది, పద్దు మీద చర్చ జరుగుతుందనే కనీస విషయం కూడా పొన్నం ప్రభాకర్ గారికి తెలియకపోవడం శోచనీయం. భట్టి విక్రమార్క గారు లేచి అంటాడు, హరీష్ రావు గారు చెప్పింది వాస్తవమో అవాస్తవమో ఎవరికి తెలుసు అంటుండు. నేను ఆధారాలతోనే చూపిస్తుంటే అవినీతి జరిగింది, పెనాల్టీ పడ్డది అని మీ మైనింగ్ మంత్రి చెప్తాడు, అవినీతి చేసింది మంత్రి కంపెనీ అని నీ ముఖ్యమంత్రి చెప్తాడు. భట్టి విక్రమార్క లేచి అంటాడు, అవినీతి జరిగిందో లేదో హరీష్ రావు గారు ఏదో చెప్తుండు అంటాడు. అంటే ఈ రకంగా అడ్డగోలుగా మాట్లాడుతున్నా అన్నాడు. ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి. ఆదిశీన్ అంటాడు, అరే మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అని ప్రభుత్వం అంటాడు. ఎందుకు ఇవ్వలే కంప్లైంట్? మా తమ్ముడు ఎర్రోళ్ళ శ్రీనివాస్ చీఫ్ సెక్రటరీకి, సెక్రటరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు, డైరెక్టర్ జనరల్ ఏసీబీకి, డైరెక్టర్ జనరల్ విజిలెన్స్కు, ఎంఏయుడికి, అందరికి ఒక 50 కంప్లైంట్లు ఇచ్చినాం. కంప్లైంట్ ఇవ్వలేదా? అంటే ఇట్లా ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు మా అన్న చెప్పింది, నేను రిపీట్ చేయను కానీ అసలు రాఘవకు రేవంత్ మన పొంగులేటికి ఏం సంబంధం? ఎవడో తోక సుట్టం ఉంటే రాఘవన్ మీద ఎట్లా ఆరోపణలు చేస్తారు అని మాట్లాడుతారు. అంటే ఈ రకంగా పొంగులేటి గారిని కాపాడబోయి 100 అబద్ధాలు ఆడింది. దొరికిపోయింది, స్పష్టంగా దొరికిపోయింది. ఈ బుకాయించే ప్రయత్నంలో తికమకబడి మరిన్ని తప్పులు చేసి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. దాని నుంచి తప్పించుకోవడానికి నా మీద వ్యక్తిగతమైనటువంటి దాడి, దాని నుంచి తప్పించుకోవడానికి మా కౌశిక్ రెడ్డి గారి మీద ఎథిక్స్ కమిటీ అనేటువంటిది, దాని నుంచి తప్పించుకోవడానికి దళిత్ అనే యాంగిల్ తెచ్చి వాళ్ళకేదో ప్రేమ ఉన్నట్టు మాకేదో లేదన్నట్టు ఒక గంట సేపు ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. అంటే పొంగులేటి గారి విషయాలు బయటపెట్టంగానే నా మీద బురద జల్లేటువంటి కార్యక్రమానికి ఇవాళ ఆయన పాల్పడ్డారు. ఏమంటాడు, నేను నా కుటుంబ సభ్యులు ధరణిని ఉపయోగించి బాలానగర్ మండలంలో నేనేదో అవినీతికి పాల్పడ్డా అంటాడు. నేను అంటా ఉన్నా, నువ్వు నా బావమర్ది పేరు తీసినావు, నా తమ్ముడు పేరు తీసినావు, ఓకే, నా బావమరి మీద ఆరోపణలు చేసినావు, నా తమ్ముడి మీద ఆరోపణలు చేసినావు, హౌస్ కమిటీ వేయడానికి హరీష్ రావు రెడీయా అని నన్ను అడిగినావు కదా. ఐఎమ్ రెడీ. నీ తమ్ముళ్ళు చేసిన భూ కుంభకోణాల మీద, నీ తమ్ముళ్ళు చేసిన టీడీఆర్ కుంభకోణాల మీద, నీ తమ్ముడు చేసిన కేఎల్ఎస్ఆర్ టెండర్ల కుంభకోణం మీద నువ్వు రెడీ అయితే నా తమ్ముడి మీద నేను కూడా రెడీ. ఇద్దరం కూడా